హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్, ఇట్ ఈస్ అ డిసప్పాయింటింగ్ స్టార్ట్. మనకి ఏది కూడా సరిగ్గా కలిసి రాలేదని నేనైతే చెప్తాను. ఒక వర్డ్లో చెప్పాలి ఈరోజు పర్ఫార్మెన్స్లు అంటే కలిసి రాలేదు. ఎందుకన్నానంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆబ్వియస్లీ మీరు థంబ్నెయిల్లో చూసింది డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ టర్నింగ్ పాయింట్ బికాజ్ దట్ ఆ విషయం అవ్వకుండా ఉంటే ప్రాబబ్లీ స్కోర్ 230, 240 వెళ్ళేది. అప్పుడు గేమ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేది. బట్ స్టిల్ దేర్ వర్ కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి మన సైడ్ నుంచి, అవి కూడా మాట్లాడదాం. అండ్ క్యాచ్ గురించి నేను కూడా ఏమనుకుంటున్నానో నా ఒపీనియన్ నేను చెప్తాను. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్నారు, దాని గురించి కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం టాస్ ఓడిపోయాం. గెలిస్తే బాగుండేది. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఫస్ట్లో బాగా పేసర్స్కి హెల్ప్ ఉందండి. బ్యాక్ ఆఫ్ ది లెంత్ వేస్తే మనం చూసాం డఫీ బ్యాక్ ఆఫ్ ది లెంత్ బాగా వాడాడు, హెడ్కి అండ్ అభిషేక్కి అండ్ ఆల్సో నితీష్ కూడా. సో ఇట్ వాజ్ అ బ్యాడ్ టాస్ టు లూజ్. బట్ అగైన్ మనం టాస్ మన చేతిలో ఉండదు, బ్యాటింగ్ దిగాం. అండ్ ఐ థింక్ అభిషేక్ అండ్ హెడ్ నేను పెద్దగా దాన్ని పిన్ పాయింట్ చేయను. ఇట్ హ్యాపన్స్. ఓపెనర్స్ అన్నాక ఇట్ విల్ హ్యాపెన్. వన్ డే యూ గెట్ ఆఫ్, వన్ డే యూ నాట్ గెట్ ఆఫ్. సో ఐ డోంట్ హ్యావ్ అ బిగ్ ప్రాబ్లమ్ విత్ దట్. బట్ దెన్ అగైన్ ఇక్కడ నాకు వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ పాయింట్. మనకు తెలుసు క్లాసన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ పేస్ అని కూడా అందరూ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అనుకుంటారు కానీ బట్ క్లాసన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ పేస్. అండ్ ఇంతకుముందు కూడా మనం కేకేఆర్ మ్యాచ్లో లాస్ట్ ఇయర్ చూసినప్పుడు పైకి వచ్చి ఆడాడు. అండ్ ఆల్సో ముంబై మ్యాచ్లో కూడా పైకి వచ్చి ఆడాడు. వచ్చినప్పుడు హీ హ్యాండిల్స్ వెల్. హీ హ్యాస్ దట్ గేమ్. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అవటం వల్ల ఆ పేస్ అండ్ బౌన్స్కి అలవాటు ఉంటుంది. సో ప్రాబబ్లీ తను వచ్చుంటే డఫీని కొంచెం బాగా హ్యాండిల్ చేసేవాడేమో నా అభిప్రాయం. బికాజ్ మనం చూసాం క్లాస్ని వచ్చాక హీ టుక్ దట్ 2-3 balls తీసుకున్నాడు. 10 balls వరకు స్లోగా ఆడాడు. హీ ప్లేడ్ సమ్ వెరీ గుడ్ క్లాసికల్ షాట్. సో ఐ ఫెల్ట్ ప్రాబబ్లీ మనం అక్కడ ట్రిక్ మిస్ అయ్యాం. ఎస్, నితీష్ కుడ్ హ్యావ్ ప్లేడ్ అ బెటర్ షాట్. బట్ ఐ ఫెల్ట్ దట్ నితీష్ కన్నా కూడా ఆ సిచ్యువేషన్లో క్లాసన్ వుడ్ హ్యావ్ మేడ్ ఎ డిఫరెన్స్ అండ్ నా ఒపీనియన్. సో దట్ ఈస్ మై పాయింట్. అండ్ వన్స్ అగైన్ ఇషాన్ కిషన్ వాజ్ లైక్ అసలు సూపర్ ఫామ్లో ఉన్నాడు. గత 8 monthsగా కూడా చూసుకుంటే ఫార్మాట్తో పని లేదు. తను ద టీమ్ హీ రిప్రజెంట్స్ హీ వాజ్ ఇన్ మ్యాగ్నిఫిషెంట్ ఫామ్ అండ్ గ్లాడ్ కంటిన్యూ చేశాడు సేమ్ ఫామ్ని. సో దాట్స్ అ గుడ్ సైన్. అండ్ ఆబ్వియస్లీ దట్ బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు అక్కడ మన ఫిల్ట్ సాల్ట్. సో అదొక్కడ మనకు బొక్కబడిపోయింది అక్కడ. బట్ అది కాకుండా కూడా చూసుకుంటే కనుక మనకి క్లాసన్ వికెట్ గురించి మాట్లాడదాం. సో వచ్చింది కాబట్టి టైం. సో క్లాసన్ వికెట్లో మోస్ట్లీ నాకున్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే బాల్ పట్టుకున్నప్పుడు తను ఫోల్డ్ అయి ఉన్న లెగ్ ఉంది కదా కుషన్ది, నేను స్క్రీన్ మీద పెడతాను పిక్ చూడండి. ఆ ఫోల్డ్ అయి ఉన్న లెగ్ తగిలింది దానికని నా అభిప్రాయం. అండ్ ఆల్సో రోల్ అయినప్పుడు జెర్సీ టచ్ అయిందా లేదా అనేది చెప్పలేము కానీ బట్ ఇలాగ టచ్ అయినట్టు క్లియర్గా మనకి కనిపిస్తుంది. అండ్ మనమేమో సాల్ట్కి క్యాచ్ పట్టాడు కదా మన ఇషాన్ కిషన్ది, దాన్ని 30 యాంగిల్లో 40 యాంగిల్లో చూసాం. బట్ ఇది మాత్రం ఒకే యాంగిల్లో చూసాం, ఇంకొక యాంగిల్ లేదన్నారు ఎంపైర్. సరే అవుట్ అనుకున్నారు. క్లాసన్ కూడా అన్ఫార్చునేట్లీ ఉండాల్సింది గ్రౌండ్లో, బట్ బయటికి వెళ్ళి నుంచున్నాడు. సో వీళ్ళు కూడా సరేలే అని తోస్తారు అవుట్ అని. సో ఐ థింక్ దట్ వాజ్ ఎ బిగ్ టర్నింగ్ పాయింట్ బికాజ్ అక్కడ బోత్ ఇషాన్ అండ్ క్లాసన్ వర్ సెట్ అండ్ హీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. ప్రాబ్లీ అక్కడి నుంచి ఇంకొక మనకు 100 గ్యారంటీ వచ్చేది ద కైండ్ ఆఫ్ ఫామ్ వీఆర్ ఇన్. అండ్ అన్ఫార్చునేట్ దట్స్ అ బిగ్ బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి ఈరోజు మ్యాచ్లో. మేజర్ టర్నింగ్ పాయింట్ అదే నాకు. బట్ స్టిల్ ఐ థింక్ తర్వాత అనికేత్ వర్మ వచ్చి ఆడిన వేదం ఏదైతే ఉందో అద్భుతం. మనందరికీ తెలుసు అనికేత్ వర్మ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అని. బట్ ఐ థింక్ హిస్ వర్క్ ఆన్ హిస్ స్పేస్ హిట్టింగ్ ఆల్సో. వేరే లెవెల్ కొట్టాడు. ఒక షాట్ భువీని బౌన్సర్ వేసాడు. భువీ ఆల్దో బాగా వేసినా కూడా బౌన్సర్ వేసాడు. హీ ప్లేడ్ దట్ అప్పర్ కట్ వెరీ వెల్. లైక్ దట్ వాజ్ ద బెస్ట్ షాట్ ఫర్ మీ అనికేత్ వర్మ. అండ్ త్రూ ద లైన్ హిట్టింగ్ మనకు తెలిసిందే అనికేత్ వర్మ ఎలా ఆడతాడు అనేది. అండ్ ఎస్పెషల్లీ షార్ట్ బాల్స్ని ఆడిన విధానం, రొమానియో షెపర్డ్ని ఆడిన విధానం, ఆ పికప్ షాట్ ఒకటి కొట్టాడు సూర్యకుమార్ యాదవ్ లాగా, అది కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. వేరే లెవెల్ ఆడాడు మన అనికేత్ బాబాయ్. బట్ అన్ఫార్చునేట్లీ మనం 202 కొట్టాం. ఇట్ ఈస్ అ గుడ్ స్కోర్. బట్ లాస్ట్ ఓవర్ ఉంటే ప్రాబ్లీ 210 వెళ్ళేది, 220 వెళ్ళేది. బట్ స్టిల్ 202 ఆఫ్టర్ లూజింగ్ 3 wickets ఇన్ అ పవర్ ప్లే వీ హ్యావ్ టు టేక్. అండ్ కమింగ్ టు బౌలింగ్ ఐ థింక్ నితీష్ బౌల్డ్ వెల్. మేబీ 2-3 లూజ్ బాల్స్ ఉన్నాయి కానీ బట్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ పవర్ ప్లేలో నేను ఆ టీంలో కూడా చూసుకుంటే ఈవెన్ భూవీ వెంట్ ఫర్ రన్స్, డఫీ ఒకటి బాగా వేసాడు వాళ్ళ దాంట్లో. అండ్ దట్ వాజ్ ఎ బిగ్ డిఫరెన్స్. బట్ జనరల్లీ చూసుకుంటే ఐ థింక్ నితీష్ బౌల్డ్ ఓకే, వెరీ అంత సూపర్ ఏం కాదు. బట్ హీ వాజ్ గుడ్. 2 overs 19 runs ఇన్ ద పవర్ ప్లే. హిట్ రైట్ లెన్స్ చేశాడు. సో ఐ థింక్ పేస్ కూడా 130s వేసాడు, మిడ్ 130s. సో ఐ థింక్ హీ డిజర్వ్స్ అనదర్ ఛాన్స్ at the top of the order and I'm sure he'll get wickets. నాకైతే నమ్మకం ఉంది. the way he bowled, the intent was there, the execution కొంచెం అటు ఇటు అయింది. బట్ స్టిల్ ఐ థింక్ ఈజ్ అ గుడ్ బెట్. అండ్ డేవిడ్ పెయిన్ తెచ్చుకున్నాం మనం. ఐ థింక్ బైడెన్ కార్స్ ఉంటే చాలా బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ తను ఇంజర్డ్ అనుకుంటా. అండ్ అది పెద్ద దెబ్బ అయింది నిజంగా. కనుక ఒకవేళ బైడెన్ కార్స్ ఉంటే ప్రాబబ్లీ మనకు ఇంకొంచెం ఆ డఫీ లాగా సిమిలర్ బౌలర్ అయ్యేవాడు కాబట్టి కొంచెం హెల్ప్ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ తన ఇంజరీ వల్ల తను అవుట్ అవటం కూడా ఒక దెబ్బ అయింది. డేవిడ్ పెయిన్ని నాకు తెలిసి కొంచెం
ఎక్సెస్ సరిగ్గా వాడుకోవటం అర్థం కాలేదా ఏమో అనిపించింది నాకు. బికాజ్ ఎందుకంటే మీరు చూసుకుంటే వన్స్ మనకి డీడీపీ పడిన తర్వాత ప్రాబబ్లీ వెంటనే మనం తీసుకొచ్చి అటాక్ చేంజ్ ఉంటే ప్రాబబ్లీ విరాట్కి పట్టేదారికి అగెయిన్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ కొంచెం ఇబ్బంది పడేదేమో, అక్కడ నాకు కొంచెం అనిపించింది. అండ్ ఓవరాల్గా బౌలింగ్ అటాక్లో ఐ డోంట్ హ్యావ్ ఎ కంప్లైంట్. ప్లేయింగ్ లెవెల్లో ప్రాబబ్లీ శివాంగ్ ఉంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ నౌ. ప్రాబబ్లీ శివాంగ్, ప్రాబబ్లీ మిడిల్ ఓవర్స్, అండ్ ఐ థింక్ దూబే బౌల్డ్ వెల్. దూబే గురించి కూడా మాట్లాడుకోవాలి. దూబే బౌల్డ్ వెల్, ఫిగర్స్ చెప్పకపోవచ్చు అంత బాగా యాక్సిడెంట్, బట్ దూబే బౌల్డ్ వెల్. అండ్ పెయిన్ కూడా వెంటనే తెచ్చుంటే బాగుండేది, బట్ హీ డిలేడ్ ఇట్ టూ లాంగ్. అండ్ ఆబ్వియస్లీ క్యాచింగ్ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్, ఫీల్డింగ్ మిస్ ఫీల్డ్స్ అయ్యాయి కిషాన్ దగ్గర నుంచి, సో అవన్నీ కూడా వచ్చాయి. అండ్ ప్రాబబ్లీ ఫీల్డింగ్ బాగా చేసి కొంచెం ఇంటెంట్ బాగా చేస్తుంటే ప్రాబబ్లీ మనం క్లోజ్ అయ్యే వాళ్ళ మ్యాచ్ గెలిచేవాళ్ళం అని చెప్పండి, బట్ వీ వుడ్ హ్యావ్ గాన్ వెరీ క్లోజ్ అండ్ చాలా బాగుండేది కాన్ఫిడెన్స్ కూడా. బట్ నెవర్దెలెస్ ఇట్స్ ద ఫస్ట్ గేమ్. చూద్దాం, హోప్ఫుల్లీ. నా దృష్టిలో అయితే మేజర్ టర్నింగ్ పాయింట్ ఇస్ దట్ ఆ క్లాస్ ఉంది, అది కాంట్రవర్షియల్ డెఫినెట్లీ. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా అది తప్పు అన్నారు. సో ఇట్ వాజ్ క్లియర్లీ అ 6 నా ఒపీనియన్లో. బట్ అగైన్ అయిపోయింది. అందుకే అన్నాను మనకి ఏది కలిసి రాలేదని స్టార్టింగ్లో. సో అది గైస్ నా అభిప్రాయం ఈరోజు మ్యాచ్లో. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ స్టార్ట్, బట్ అగైన్ ఒక విషయం అయితే చెప్తాను. మనకు ఆన్ ఎ బిలో యావరేజ్ బ్యాటింగ్ డే ఈరోజు మనం 202 కొట్టామంటే జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ పొటెన్షియల్ వీ హ్యావ్. అండ్ బౌలింగ్ పరంగా కొంచెం ఆల్ ఓవర్ ద ప్లేస్ వెళ్ళిన ప్లాన్స్ కూడా కొంచెం అటు ఇటు అయినాయి అనిపించాయి నాకు కూడా. ఎస్పెషల్లీ కొంచెం పవర్ ప్లేలో బౌలర్స్ని కొంచెం బెటర్గా రొటేట్ చేయాల్సి ఉండేది. దేర్ వాజ్ ఆల్సో దిస్ థాట్ దట్ దూబేని తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ ఓవర్లో ప్రాబ్లీ ట్రై చేసి ఉంటే బాగుండేది అనే థాట్ ఉంది. సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్, బట్ దేర్ ఆర్ పాజిటివ్స్ ఇన్ బ్యాటింగ్ అండ్ ఆల్సో ఇన్ బౌలింగ్ విషయంలో ఐ థింక్ దూబే వాజ్ వెరీ గుడ్. ఐ థింక్ హీ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ సీజన్. అండ్ డేవిడ్ పెయిన్ ఫస్ట్ ఓవర్ ఎక్స్పెన్సివ్, లాస్ట్ ఓవర్లో ఇంకా మరి అయిపోయింది మ్యాచ్ ఆడడానికి. సో చిప్స్ ఆర్ డౌన్ ఏదో వేసాడు, కొట్టేశాడు విరాట్ కోహ్లీ. బట్ ఆ సెకండ్ ఓవర్లో జితేష్ని అవుట్ చేయటం, పట్టిదార్ని అవుట్ చేయటం, హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్ అంతా వాడగలడు. హీ కెన్ డూ వెల్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ హర్షల్ పటేల్ ప్లేస్లో శివాంగ్ని తీసుకొస్తే బెటర్ ఏమో ఎట్ ఈడెన్ గార్డెన్స్ అనేది చూడాలి. దట్ ఈస్ వన్ ఆప్షన్ వీ కెన్ హ్యావ్. And if Cars is fit, probably Cars for David Payne also looks good because we already have JD Unadkat doing similar role kabatti. So these two changes I am looking at. So చూద్దాం నెక్స్ట్ మ్యాచ్కి ఏమవుద్దో. విల్ కమ్ బ్యాక్ విత్ ప్రివ్యూ. మోస్ట్ ప్రాబబ్లీ వెంకీ భయ్య కానీ, హరీశ్వర్ కానీ, లేకపోతే ముగ్గురం కానీ అకార్డింగ్ టు స్కెడ్యూల్ వస్తాం. అండ్ ఎస్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ షోయింగ్ హిస్ లవ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్లో కూడా. ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్టే ట్యూన్డ్.